హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రోహిత్ని. ఈరోజు మీ ముందుకైతే 2014 మోడల్ హ్యుండై యాక్సెంట్ కార్ తీసుకొచ్చాము. ఈ వెహికల్ ప్రజెంట్ మన క్రేజీ కార్స్లోనే ఉందండి. మన ఆఫీస్లోకి వచ్చేసి విజయవాడ రామరపాడు రింగ్ దగ్గర ఆపోజిట్ కే హోటల్ అండి. ఈ లొకేషన్ మీకు అర్థం కాకపోతే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే ఈ వెహికల్ అదే మన ఆఫీస్ లొకేషన్ అయితే మీకు వస్తుంది. ప్రజెంట్ ఈ వెహికల్ వచ్చేసి మనకి ఏపీ వెహికల్ అండి. సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉంది ఈ వెహికల్. గుంటూరు రిజిస్ట్రేషన్. మీరు తీసుకున్నట్టయితే మీరు సెకండ్ ఓనర్ అవుతారు. ఈ వెహికల్ మనం డీటెయిల్స్లోకి వెళ్తే 2014లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. అలానే 2014లోనే రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఈ వెహికల్కి 1,10,000 అయితే తిరిగింది. ఈ వెహికల్ రీడింగ్ చూసుకున్నట్టయితే మనకి ఈ వెహికల్ 1.2 cc డీజిల్ ఇంజన్ అయితే వస్తుంది. ఈ వెహికల్ మీకు మైలేజ్ కూడా హైవే మీద అయితే 20 నుంచి 22 కిలోమీటర్ల మధ్యలో వస్తుంది. లోకల్లో వచ్చేసరికి మీకు 16 నుంచి 18 కిలోమీటర్ల మధ్యలో అయితే ఈ వెహికల్ వస్తుంది. మనకి 3 సిలిండర్ ఇంజన్తో అయితే వస్తుంది ఈ వెహికల్. ఈ వెహికల్ మనకి టైప్ 1 వేరియంట్ అండి. మీకు సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చాయి. అలానే స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్స్, సైడ్ మిర్రర్స్ 2 ఎలక్ట్రానిక్ కంట్రోల్తో వస్తుంది. ఈ వెహికల్ అయితే మనకి కీ స్టార్ట్తో వస్తుందండి. మొత్తం వెల్ మెయింట్ వెహికల్. మనకి టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే 70% టైర్స్ వరకు వెహికల్కి అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఈ వెహికల్ ఒకసారి మీకు డీటెయిల్గా చూపిస్తాము. ఈ వెహికల్ మన కలర్ చూసుకున్నట్టయితే క్యాండీ వైట్ కలర్ అండి. మీకు సెల్ఫీలు అదే చాలామంది ట్యాక్సీలకి సెల్ఫీలకి ఇస్తూ ఉంటారు. ఈ వెహికల్ అయితే మీకు బాగుంటుంది. అలానే మీకు ట్యాక్సీ పరంగా వాడుకోవచ్చు, లేదు మీకు రెంట్స్ అదే ఓన్ ఫ్యామిలీ పరంగా అయినా వాడుకోవచ్చు ఈ వెహికల్. మీకు ఒకసారి ఇప్పుడు ఫ్రంట్ వ్యూ చూపించాం. బంపర్కి కానీ బానెట్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అలానే రైట్ సైడ్ వ్యూ అనేది చూపిస్తున్నాం మీకు. రైట్ సైడ్ వ్యూలో మీకు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. అలానే మిర్రర్స్ కూడా ఎలక్ట్రానిక్ కంట్రోల్తో వస్తుంది ఈ వెహికల్కి. సార్ మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాము. మీరు చూసుకున్నట్టయితే పవర్ స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్స్ వస్తుంది. అలానే వెహికల్కి కంపెనీ నుంచి ఏ డెక్ అయితే వచ్చిందో ఆ డెక్తోనే ఉందండి. ఈ వెహికల్ మనకి ఏసీ కంట్రోల్స్తో కూడా వస్తుంది. అలానే 4 పవర్ విండోస్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది ఈ వెహికల్ అయితే మనకి. సరే మీకు బ్యాక్ రోలో కూడా చూపిస్తున్నాము. సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి. రేర్ ఏసీ వెంట్స్ కూడా వచ్చేది ఈ వెహికల్ మనం వేరియంట్ చూసుకున్నట్టయితే 1.2 లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. మిడిల్ వేరియంట్ ఎస్ వేరియంట్ అండి. సరే మీకు బ్యాక్ సైడ్ వ్యూ అనేది చూపిస్తున్నాం. టైప్ 1లో వెహికల్కి టైల్ ల్యాంప్స్ అనేది చిన్నగా వస్తాయి మీకు ఎక్సెంట్కి. సరే మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాము. ఇప్పుడైతే మీకు ఈ వెహికల్ డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తున్నాము. మీరు చూసుకున్నట్టయితే లగేజ్ కూడా చాలా బాగా పడుతుంది అండి. 3-4 బ్యాగ్స్ వరకు పడతాయి మీకు. డిక్కీ కూడా చాలా లెంత్ ఉంటుంది ఈ వెహికల్కి. అలానే మీకు చాలామంది ఈ వెహికల్ అయితే మనకి సెల్ఫీకి అలానే రెంట్లకి అయితే తిప్పుకుంటారు. ఫ్యామిలీ పరంగా కూడా మంచి మైలేజ్ వచ్చేటువంటి వెహికల్. మెయింటెనెన్స్ కూడా మీకు చాలా తక్కువ అవుతుంది ఈ వెహికల్కి అయితే. లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది మీకు చూపిస్తున్నాము. ఈ వెహికల్ మీకు లెఫ్ట్ సైడ్ వ్యూలో కూడా ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ లేదు. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. డెన్స్ అయితే మేజర్ కంప్లైంట్స్ ఏమీ లేదు వెహికల్కి. అలానే ఇంజన్ స్టార్ట్ చేసినా ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ రావడం కానీ అటువంటిది ఏమీ లేదు. మొత్తం బండి అయితే కండిషన్లో ఉందండి. ఏసీ నుంచి బాటమ్ వర్క్ కూడా అదేమీ లేదు వెహికల్కి అయితే. మొత్తం ఏసీ కూడా చిల్ అయితే వస్తుంది. సీట్ కవర్స్ కూడా రీసెంట్గానే చేయించారు వెహికల్కి. మీరు చూసుకున్న సీట్ కవర్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. సరే మీకు ఈ వెహికల్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వెహికల్ మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నామండి. ఇప్పుడు ఈ వెహికల్ అయితే మన స్టార్ట్ కండిషన్లో చూపిస్తున్నాం. మీరు చూసుకున్నట్టయితే ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ కానీ ఏమీ లేదు. ఈ వెహికల్ మనకి 1.2 cc వస్తుంది. డీజిల్ ఇంజన్ అండి. 3 సిలిండర్ ఇంజన్. అలానే మీరు చూసుకున్నట్టు లెఫ్ట్ అప్ రన్ కానీ రైట్ అప్ రన్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఈ వెహికల్కి. ఈ వెహికల్కి అయితే మనం ఫైనాన్స్ అలానే ఆర్టీఓ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. చూసారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2014 మోడల్ హ్యుండై యాక్సెంట్ అండి. 1.2 లీటర్ ఇంజన్తో వస్తుంది. డీజిల్ వెహికల్. 1,10,000 తిరిగింది వెహికల్ అయితే మనకి ప్రజెంట్ ఫస్ట్ ఓనర్ పేరు మీదే ఉంది. మీరు తీసుకుంటే సెకండ్ ఓనర్. ఈ వెహికల్ అయితే మనకి 70% వరకు టైర్స్ ఉన్నాయి, 4 టైర్లు. అలానే స్టెప్నీ కూడా మంచి కండిషన్లో ఉంది. బ్యాటరీ, ఇంజన్, ఏసీ మీకు బాటమ్ వర్క్ కూడా ఏం లేదండి. ఈ వెహికల్ వచ్చేసరికి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. అవి అయితే మీరు చేయించుకోవచ్చు. ఈ వెహికల్ ప్రజెంట్ ప్రైస్ వచ్చేసరికి మనకి 4,80,000 అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదండి, మనం మాట్లాడచ్చు, నెగోషియేట్ చేయొచ్చు కస్టమర్ అయితే. ఇది వచ్చేసి మిడిల్ వేరియంట్ 4 పవర్ విండోస్ వస్తుంది. ఈ వెహికల్కి మన తరపు నుంచి ఫైనాన్స్ అలానే ఆర్టీఓ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వెహికల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీకు చూస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో అయితే మన ఆఫీస్ నెంబర్ ఇచ్చాము, 2 నెంబర్లు ఇచ్చాము. రెండిట్లో దేనికైనా మీరు కాల్ చేయొచ్చు. మరి మంచి మంచి వీడియోస్ కోసం అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.